హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా వర్డ్స్లో బాబాకి ఎంతో ఇష్టమైన ఒక ఫ్యామిలీ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోతే, గురుస్థాన్గా ప్రకటించబడిన నింబవృక్షం బాబాకి నివాసమైంది. ఆ వేప చెట్టు క్రింద రాత్రింబవళ్ళు నివసించే బాబా అప్పుడప్పుడు పక్కనే ఉన్న చిట్టడవికి వెళ్ళి పొదలు, తుప్పల మధ్య పిచ్చివాళ్లా సంచరించేవారు. అది చూసి గ్రామస్తులు బాబాని పిచ్చి ఫకీరు అనుకున్నారు. ఇది ఏంటంటే ఇక్కడ సిచ్యువేషను, బాబా మళ్ళీ తిరిగి వచ్చేసారు కదా షిరిడీకి. ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ ఏజ్లో తిరిగి వచ్చారు కదా. తిరిగి వచ్చిన తర్వాత మహల్సాని కలిశారు. మహల్సా యా సాయి అని పిలిచారు. సాయి అంటే స్వామి అనే కాదు, నీ స్వామి అని కాదు, తల్లి, తండ్రి, గురువు, దైవం. అక్కడ ఖండోబా ఆలయంలో ఉన్న ఆ మందిరంలో ఉన్న ఖండోబాని నేనే, నీ మనోమందిరంలో ఉన్న సాయిబాబాని నేనే, అక్కడ ఇక్కడ ఉన్నది నేనే, యా దేహక్ అని చెప్పేసి చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఏంటంటే, బాబా అక్కడ గురుస్థాన్ ఉంది కదా, బాబా యొక్క గురుస్థానం యాప చెట్టు ఉంది కదా, అక్కడికే మళ్ళీ వచ్చి ఇంకా అక్కడ కూర్చున్నారనమాట. అక్కడ కూర్చొని ఇంకా అక్కడే ఉన్నారు కంటిన్యూగా. రాత్రి పగళ్ళు అక్కడే ఉండేవారు. అప్పుడప్పుడు చిట్టడవికి పోయేస్తూ ఉండేవారు. అప్పట్లాగే, ఆ 16 ఏళ్ళ వయసు అప్పుడులాగే చిట్టడవిలో పిచ్చివాడిలా సంచరిస్తూ ఉండేవాడు. అది చూసి గ్రామస్తులు ఏంటంటే బాబాని పిచ్చి ఫకీర్ అనుకునేవారు. బాబా ఎంత క్లోజ్ అంటే అది ఎలా వివరించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయన కంప్లీట్ అవతారం అనమాట. జనాకర్షణని అస్సలు ఇష్టపడేవాడు కాదు. బాబా చిన్నతనంలో 4 ఏళ్ల వయస్సులో తన గురువుని చూసి, ఎక్కడ చావడి, అక్కడే షిరిడీలోనే చావడి ఉత్సవం జరుగుతూ ఉంటుంది. చావడిలోనే గురువుని చూసి ఆయనకు ఆకర్షితుడయ్యి, ఈయనే నా గురువు, నాకు నా జీవితాన్ని చరితార్థం చేసేది ఈయనే అని చెప్పి భావించి 12 ఏళ్ళు ఆయన దగ్గరే ఉంటూ శ్రద్ధ సబురితో ఆయన ప్రసన్నం చేసుకొని ఆయనకు అన్ని సేవలు చేస్తూ చివరికి ఆయన మెప్పించి, ఆయన తను వెళ్ళిపోతూ, నీ శ్రద్ధ సబురికి నేను మెచ్చాను, ఇక సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నేను నిన్ను కాపాడుకుంటాను, రక్షిస్తాను అని చెప్పేసి ఆయనకు వరాన్ని ప్రసాదించి ఆయన గురువుగారు ఇంకా ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్లో గురువుగారి ఆశీర్వాదం వల్ల బాబా గారికి ఇక మన లోపల ఏముంటుంది, ఆత్మతో ఈ శరీరం సంచరిస్తూ ఉంటుంది. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇంక ఈ శరీరం ఇంకా దాన్ని జీవం లేదు అంటారు, శవం అంటారు. జీవం అంటే జీవాత్మ పరమాత్మ మనల్ని కాపాడేది, రక్షించేది, సృష్టికి ఆధారమైంది, పంచభూతాలకు ఆధారమైంది పరమాత్మ. ఇదే జీవిత సత్యం. ఇక్కడుండే నగలు, డబ్బు, దశకం ఇవన్నీ శాశ్వతం అనుకుంటాం. ఇవి శాశ్వతం కాదు. నువ్వు పుడుతూ ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకెళ్ళడానికి. సో ఇవన్నీ ఇక్కడ ఇహలోకానికి సంబంధించినవి అన్నమాట. పరలోకంకి సంబంధించింది ఏంటంటే ఆ పరమాత్మ. ఆయన్ని ధ్యానించుకున్నామా, ఇక్కడ పాపపుణ్యాలు, కర్మ ఫలితాలు, వీటి మీదే జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది ఒక మాయా జగత్తు. ఈ మాయలోండి బయటపడాలంటే మనం సద్గురువుని ఆశ్రయించాలి. బాబా కూడా ఒక సద్గురువుని ఆశ్రయించారు. ఆయన వరప్రసాదం వల్లే ఆయనలో ఇక ఆత్మ పరమాత్మతో లీనమైపోయిందనమాట. అంతే, భగవంతుని సాక్షాత్కారం ఆయన పొందేశారు. ఆయనకి తెలియకుండానే ఆయనలో పరమాత్మ ఎవోక్ అయిపోయారనమాట. ఇంకా శరీరం మనిషిది, కానీ అందులో ఉన్న ఆత్మ పరమాత్మ అయిపోయింది. ఎందుకంటే 12 ఏళ్ల కఠోర దీక్ష, దీక్షనే అనాలి దాన్ని. ఆయన గురువుని సేవించుకున్నారు 12 సంవత్సరాలు.
ఆయన గురువు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన కంప్లీట్ ధ్యానంలోనే ఉంటూ ఆయనకి శరీర స్పృహే లేదు. ప్రీవియస్ ఎపిసోడ్‌లో చూసాం గదా! అది. ఇంకా డెప్త్‌గా చెప్పినా కూడా ఎంత చెప్పినా అదే. వింటూ ఉంటే మీకు అర్థమవుద్ది. బాబా ఏది దాచలేదు. అంతా ఓపెన్ వదిలేశారు. గురువు గురించి అయితే క్లియర్‌గా చెప్పారాయన. ఆయనకి స్నానం చేపించేది, వస్త్రాలు మార్చేది, ఆయన మలమూత్రాలు శుభ్రం చేసేది, ఆయనకి ఆహారం తినిపించేది ఆయన గురువుకి. అన్నీ ఆయనే. ఆయన మొహంలోకి అలా చూస్తూ రోజులు గడిచిపోయాయంట. సమయం తెలియకుండా గడిచిపోయేదంట. ఏదో తెలియని అలౌకికమైన ఆనందం కలిగేదంట బాబాకి. అలాగా అసలు ఆయన గురువుని విడిచిపెట్టి ఉండలేకపోయేవారంట. అలాగుంటే అయితే చిన్నపిల్లోడు అప్పుడే కదా బాబా ఆయన గురువుని ఆశ్రయించింది. బాబాకేంటంటే అందరిలాగే చిన్న ఆశ. ఈయనేదో ఒక మంత్రం ఉపదేశించకపోతాడా? ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ నేను గూడా గొప్పవాడిని కాకపోతానా? నా జన్మ చరితార్థం అవ్వకపోద్దా? అన్న ఆశతో బాబా సేవించుకుంటూ ఉండేవారు గురువుని. కానీ ఆయన మంత్రాలు, గింత్రాలు ఏం చెప్పలేదు. ఆయన ఒక్కటే అడిగారు బాబాని. "నువ్వు నాకు 2 నాణేలు దక్షిణ ఇవ్వి. ఆ 2 నాణేలు బంగారు నాణేలు కాదు. ఒకటి శ్రద్ధ, రెండోది సబూరి. ఈ 2 నాణేలు నాకు దక్షిణగా ఇవ్వి" అని చెప్పి అడిగారంట. "బంగారంలాగా ఇస్తాను గురువుగారు" అని చెప్పేసి బాబా ఆయన్ని ఎంతో శ్రద్ధతో, ఎంతో సహనంతో చూసుకున్నారనమాట. ఆ చూసుకున్నప్పుడు ఆయన బాబా యొక్క గురువుగారు మెచ్చి, సంతోషపడి వరాన్నిచ్చారనమాట. "నేను సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను. నిన్ను రక్షిస్తాను" అని చెప్పేసి వరం ప్రసాదించారు. అప్పుడు బాబా లివింగ్ గాడ్ అయిపోయారు. బాబాలో పరమాత్మ ఉన్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, సైన్స్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఎడ్యుకేషన్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన పరమాత్మ అంతే. అయితే ఇంత క్లుప్తంగా, ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సొచ్చింది ఇక్కడ మాట అంటే, బాబా ఆయనలో పరమాత్మ జాగృతమయ్యారని ఆయనకి తెలుసు. కానీ అక్కడి నుండి ఆయన ప్రవర్తన చాలా విచిత్రంగా మారింది. ఇప్పుడు నేనున్నాను, లేకపోతే మీరున్నారు. మీలో దేవుడు ఎవాక్ అయ్యాడు గురుసేవ ఫలితం వల్ల. వెంటనే మీ ప్రవర్తన ఎలా ఉంటది? విచిత్రంగా ఉంటది. అమ్మా! నేనే దేవుడైతే ఇంకేముంది? ఇంకా అసలా ప్రపంచం తలకిందులైపోయినట్టే కదా! నేనేదనుకుంటే అది. ఓహ్! ఎట్లా పెడితే అట్లా చేయొచ్చు. కానీ ఆయన ఎంచుకున్న గురువు హ్యాట్స్ ఆఫ్, ఆయన పాదాలకు వందనం. ఆ గురువుగారు చాలా తెలివిగా శ్రద్ధ, సబూరిని అలవర్చుకునేలా చేశారు బాబాకి. శ్రద్ధ, సహనం అనేది జీవితంలో చాలా గొప్పది. ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అనమాట. పెర్ఫెక్ట్ గాడ్, పెర్ఫెక్ట్ మెన్. జీవితంలో మీరు అతి విలువైన లైక్ డైమండ్ లాగా ఒక జీవితం గడపాలంటే శ్రద్ధ, సబూరి ఉండాలన్నమాట. అవి చాలా గొప్పవి. బాబా గూడా శ్రద్ధ, సబూరి గురించే చెప్తారు. ఆయన ఎక్కడైనా చూడండి, షిరిడీలో గాని ఎక్కడికైనా ఎళ్ళండి. బాబాకి అటుపక్క, ఇటుపక్క శ్రద్ధ, సబూరి అని రాసుంటది. ఆయన జీవితం ఆశాంతం వాటి గురించే వివరించారు. ఆయన గురువుని ఆయన ఏనాడు మర్చిపోలేదు. ఆయన దగ్గరికి ఎంత శ్రీమంతులొచ్చినా, ఎవరొచ్చినా కూడా సందర్భాన్ని బట్టి ఎవరైనా అడగాల్సి వస్తే 2 పైసలు నాకు దక్షిణ ఇవ్వి, 2 నాణాలు దక్షిణ ఇవ్వి అని జెప్పేసి అడిగేవారనమాట. ఆ 2 నాణాలు ఏవో కాదు, శ్రద్ధ, సబూరి. ఓకేనా? రూ. 2, 2 నాణాలు అప్పుడు పరిస్థితి బట్టి, ఆ వచ్చిన వ్యక్తిని బట్టి. అంతకుమించి ఏమి అడిగేవారు కాదు బాబా. చాలా గొప్ప వ్యక్తి. ఇంత ఎమోషనల్ అయ్యి ఈ సిట్యుయేషన్ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చిందంటే, బాబా చిట్టడవిల్లో సంచరించేవారు. అంటే ఆయన భగవంతుడని తెలిసినా కూడా అప్పుడప్పుడు భక్తుల్ని ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా ఆయన చూడడానికి ఒక పిచ్చి పకీర్‌లాగా ఆయనలో ఆయన మాట్లాడుకుంటా ఇట్లా సంచరిస్తూ ఉండేవారు. అదొకటి. మళ్ళీ ఆయనకెవరైనా ముఖ్యమైన వ్యక్తులు కావాల్సిన వాళ్ళొస్తే ఖచ్చితంగా వాళ్ళతో నేనే భగవంతుడినని తెలియచేసేవారు. మహల్సా ఖండోబాకి ఖండోబా ఆలయంలో పూజలు చేసుకుంటూ ఉండేవారు. ఖండోబా అంటే లైక్ గ్రామ దేవత అనమాట. ఓకే. ఆయనకి మాత్రం
నేనే భగవంతుడినని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఇంకొకళ్ళెవరు గుర్రం జాడ తెలియజేశారు కదా! చాంద్ పాటిల్‌కి. చాంద్ పాటిల్‌కి దైవాన్ని ప్రకటించారు. అంటే ఎవరికైతే దైవం అని తెలియాలో వాళ్ళకి దైవం అని తెలియచేశారు. మిగతా వాళ్ళకి మాత్రం అప్పుడప్పుడు డిఫరెంట్‌గా కనిపించేవారనమాట. దాన్నే వీళ్ళు కొంతమంది బాబాని వేరే విధంగా మాట్లాడాలంటే, ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన పిచ్చి ఫకీరు, ఆయనే ఒప్పుకున్నారు గదా! మతిస్థిమితం లేని వ్యక్తిగా ఆయనలో ఆయన మాట్లాడుకుంటూ ఉండేవాడు. చిట్టడవిలో సంచరించేవాడు. కానీ ఏవైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో, వాళ్ళకి బాబా చాలా జ్ఞానవంతుడని, ఆయన గురువుని సేవించుకున్నాడని 12 సంవత్సరాలు. హ్మ్. ఆయన లివింగ్ గాడ్ అని, ఈ విషయాల గురించి వాళ్ళు చర్చించరనమాట. ఈ విషయాల గురించి ఆలోచించరు. అవి గూడా ఆలోచిస్తే బాబా ఏంటో అర్థమవుతుంది. బాబా లైక్ మిర్రర్ ఇమేజ్. మనం అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టే అనమాట బాబా. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఎమోషనల్ అయ్యి ఎంతో విషయాలు షేర్ చేసుకున్నాను. ఈ టాపిక్ కూడా కొంచెం ఎమోషన్‌కి సంబంధించిందే. బాబాకి చాలా రిలేటెడ్ అనమాట ఈ వీడియో. ఇంకా నేను లేట్ చేయకుండా సబ్జెక్ట్‌లోకి వెళ్తాను. ఎండింగ్‌లో ఏమన్నా ఉంటే టాపిక్ డిస్కస్ చేసుకుందాము. ఓకే. బాబాకి అత్యంత సన్నిహితమైన ఫ్యామిలీ అనమాట. ఓకే. అయితే రోజు బాబాని నియమంగా దర్శిస్తూ సేవిస్తున్న మాల్సాపతి, కాశీరాం, అప్పాజోగ్లేల వల్ల బాబా గొప్ప ఔలియా అన్న అభిప్రాయం ఏర్పడిన షిరిడీ వాసులు క్రమక్రమంగా బాబాని దర్శిస్తూ తమ సమస్యలను విన్నవించుకుంటూ బాబా దయకి పాత్రులై మనశ్శాంతి పొందసాగారు. ఇది తెలిసిందే కదా! మహల్సాపతికి అర్థమైపోయింది బాబా అని. సాయి అని పేరు కూడా పెట్టేసాడాయన. సాయి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అలాగే భావించు అని చెప్పి బాబా చెప్పారు బాబా మాటల్లో. అయితే కాశీరాం అప్పాజోగ్లే ఎవరు మహల్సాపతి స్నేహితులు కదా! దేవుడొస్తున్నాడా? ఈ ఊరు ముస్తాబంతా చూస్తే అవును వస్తున్నాడేమో అని చెప్పి కాశీరాం అన్నాడు గదా! వాళ్ళ మధ్యలో కాశీరాం, అప్పాజోగ్లేల మధ్యలో సంభాషణ జరిగింది. దేవుడొచ్చినట్లేనా అని చెప్పి బాబా కాశీరాంని అడిగారు గదా! సో, వీళ్ళెప్పుడైతే ఇంకా చూసి ఆశ్చర్యపోయారో మహల్సాపతి, కాశీరాం, అప్పాజోగ్లేలకి భగవంతుడని అర్థమైందో బాబాని దర్శించుకోవడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు బాబాని దర్శించుకుంటున్నారు గాబట్టి షిరిడీ వాసుల్లో ఏంటంటే, ఈయన ఖచ్చితంగా భగవంతుడే అయ్యుంటాడు. ఇంత గొప్పవాళ్ళు దర్శించుకుంటున్నారంటే అని చెప్పేసి కొంతమంది భక్తులు వస్తూ పోతూ ఉన్నారనమాట బాబా కాడికి. బాబా అలా పిచ్చి పకీర్‌లాగున్నా, చిట్టడవిలో సంచరిస్తున్నా, తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నా, కానీ భక్తులు మాత్రం వస్తున్నారు. ఎవరిని చూసి? మహల్సాపతి, కాశీరాం, అప్పాజోగ్లేలను చూసి. బాబా దగ్గరికొస్తున్నారు. మనశ్శాంతి పొందుతున్నారు. అయితే అదే తరుణంలో బాబా గురించి గ్రామమంతా ప్రచారమైన తరుణంలో ఆ గ్రామ పెద్ద అప్పా కోతే పాటిల్ ఒకనాడు తన భార్య బాయిజాబాయి, కొడుకు తాత్యా పాటిల్‌తో కలిసి బాబా దర్శనానికి వచ్చాడు. యాక్చువల్ జరిగింది ఇదనమాట. మూవీలో ప్రతీదీ చూపించలేరు కదా! పుస్తకం మనకి ప్రతీదీ అర్థమయ్యేలా చెప్పిద్ది హేమపంత్ ద్వారా. బాబా అలా ప్రాచుర్యం పొందుతున్న టైంలో ఆ గ్రామ పెద్ద షిరిడీ గ్రామ పెద్దనమాట. అప్పా కోతే పాటిల్. కావాలంటే షిరిడీ వెళ్ళినప్పుడు విచారించుకోండి. అప్పా కోతే పాటిల్ అనే వ్యక్తి తన భార్య బాయిజాబాయి, అలాగే తన కొడుకు తాత్యా పాటిల్ ముగ్గురు కలిసి బాబా దర్శనానికి వచ్చారనమాట. వారిని బాబాకి పరిచయం చేస్తూ, బాబా వీరు గ్రామ పెద్ద అప్పా కోతే పాటిల్ అని చెప్తున్నాడు మహల్సాపతి. మహల్సాపతి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అప్పా కోతే పాటిల్, బాయిజాబాయి, తాత్యా పాటిల్ ఈ ఫ్యామిలీని బాబాకి పరిచయం చేశారు. అప్పుడు బాబా నా వాళ్ళని నాకు పరిచయం చేయడం దేనికి అని మధ్యలోనే బాబా వారిస్తుంటే ఆ మాటలు విన్న పాటిల్ విస్తుపోయాడు. బాబా అన్నారంట పరిచయం చేయగానే మహల్సాపతి, నా వాళ్ళని నాకు పరిచయం చేయడం దేనికి అని అడిగారంట. అడిగేలేకి ఈ అప్పా కోతే పాటిల్ ఉన్నారు కదా! ఆయనకి ఆశ్చర్యం అనిపించిందంట. అదేంటి మా వాళ్ళంటారేంటి? నేను ఇదే కదా ఫస్ట్ టైం రావడం అని. ఇదిగో చూడండి అదే ఉంటది. వీళ్ళు మా వాళ్ళా? ఇదే కదా మీ దర్శనానికి రావడం అన్నాడు మహల్సాపతి ఆశ్చర్యంతో.
అంటే ఆయనేమో అలాగా చూస్తున్నాడనమాట. నా వాళ్ళు అన్నారేంటి బాబా అని. మహల్సాపతి అడిగేసాడు డైరెక్ట్‌గా. "వీళ్ళు మీ వాళ్ళా? ఇదే కదా మీ దర్శనానికి రావడం" అని చెప్పేసి బాబాని అడిగారు. అప్పుడు బాబా అంటున్నారు, కన్వర్జేషన్ బిట్వీన్ బాబా అండ్ మహల్సాపతి అనమాట. "ఈ జన్మలో ఇదే. కానీ జన్మలుగా వీళ్ళు నాతోనే పుడుతున్నారు. నాతోనే ఉంటున్నారు. ఈమె బాయిజాబాయి నా సోదరి" అని చెబుతూ బాబా చప్పున లేచి నిలబడి ఆవో బెహెన్ అని ఆదరించారు బాబా. ఇది యాక్చువల్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అనమాట. బాబా మహల్సాపతితో చెప్తున్నారు, ఈ జన్మలో ఇదే. కానీ జన్మలుగా వీళ్ళు నాతోనే పుడుతున్నారు. నాతోనే ఉంటున్నారు. ఈమె బాయిజాబాయి నా సోదరి అని చెప్పి లేచి నిలబడి ఆవో బెహెన్ అని చెప్పేసి బాయిజాబాని పలకరించారనమాట. అంటే బాబా మాటల ప్రకారం ఆలోచిస్తే ఏంటంటే ఆయనతో పాటు వీళ్ళు మళ్ళీ పుడుతున్నారు అని. ఈ అప్ప కోతే పాటిల్లు, బాయిజాబాయి, తాత్య వీళ్ళంతా బాబాతో పాటు మళ్ళీ పుడుతున్నారు అని చెప్పేసి బాబా చెప్తున్నారు. ఎవరితో? మహల్సాతో. ఆ సోదరి వాత్సల్యానికి ప్రేమకి బాయిజాబాయి ఆ సోదర వాత్సల్యానికి ప్రేమకి బాయిజాబాయి పులకించిపోతూ ఆర్ద్రతతో చేతులు జోడించి బాబా అని పలకరించింది. ఎప్పుడైతే బాబా దర్శనానికి వచ్చారు కదా, ఆయన మెల్లమెల్లగా ప్రాచుర్యం పొందుతున్నారు కదా, షిరిడి వాసులంతా పోయి ఆయన దర్శనం చేసుకొని మనశ్శాంతిని పొందుతున్నారు కదా, అలాంటి గొప్ప వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆయనే వీళ్ళు నా వాళ్ళే, నా వాళ్ళు నాకు పరిచయం చేయడం ఎందుకు, వీళ్ళు జన్మలుగా నాతోనే పుడుతున్నారు, ఈమె నా బెహన్, నా సోదరి ఈమె బాయిజాబాయి అని చెప్పేసి బాబా చెప్పి ఆవో బెహెన్ అని చెప్పి పైకి లేసి నిలబడి ఆవో బెహెన్ అని పిలిచేలేకి ఇంకా ఆవిడ చాలా సంతోషపడి చాలా ప్రేమతో బాబా దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి బాబా అని పలకరించిందంట. ఆయన బాబా ప్రేమగా అక్క అని పిలిచారు, సోదరి అని. సో ఆ సోదర వాత్సల్యానికి ఆమె ముగ్ధురాలై ప్రేమతో బాబాకి నమస్కరించి బాబా అని పిలిచిందనమాట. అమ్మా, గత జన్మలో నువ్వు నన్ను ఎంతో వాత్సల్యంతో ప్రేమతో సేవించావు, కన్న తల్లిలా ఆదరించావు. నీ మరుసటి జన్మలో కూడా నాతో ఉండాలని కోరుకున్నావు. నీ కోరిక ఎలా నెరవేర్చా అని బాబా వివరిస్తుంటే వింటున్న వాళ్ళందరికీ విస్మయంగా ఉంది. బాబా ఆవిడ అదే బాయిజాబాయి బాబా ఆయన సోదరితో మాట్లాడుతున్నాడనమాట. అమ్మా, గత జన్మలో నువ్వు నన్ను ఎంతో ప్రేమ వాత్సల్యంతో సేవించుకున్నావు, కన్న తల్లిలాగా నన్ను ఆదరించావు. నీ మరుసటి జన్మలో కూడా నాతో ఉండాలని కోరుకున్నావు. నీ కోరిక ఇలా నెరవేర్చా అంటే ఇంత ముందు జన్మలో నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు, ఒక తల్లిలాగా నన్ను చూసుకున్నావు. అప్పుడు నువ్వు అడిగావు అనమాట, మరు జన్మలో కూడా నాతో ఉండాలి అని చెప్పేసి నువ్వు కోరుకున్నావు. నీ కోరిక ఇలా నెరవేర్చాను. అందువల్లే ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కలుసుకున్నావు అని చెప్పేసి ఆవిడకి చెప్పారనమాట. అలా చెప్తుంటే పక్కన వాళ్ళంతా కూడా అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారంతే. ఏంటా అని. గత జన్మ ఏమిటి? ఈ జన్మ ఏమిటి? జన్మల సంబంధాలంటూ మాట్లాడుతున్న బాబా నిజంగా పిచ్చి ఫకీర్ కాదు కదా అనుకున్నారు జనాలు. ఏంటి జనరల్‌గా మనం ఏంటి ఈ జన్మ గురించే మాట్లాడుకుంటాం. గత జన్మ అంటే జనాలకి సాధారణంగా అర్థం కాదు. ఇప్పుడంటే సరే రాముడి గురించి, కృష్ణుడి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి తలుచుకుంటున్నాం కాబట్టి ఆయన అవతారం విష్ణుమూర్తి అవతారాలుగా ఇలా వచ్చానని చెప్పారు కాబట్టి గత జన్మ, వచ్చే జన్మ ఇలా ఉన్నాయని చెప్పేసి మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటున్నాం. అంతేగాని సైన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఆధారాలు లేవు కదా! సో అక్కడ ప్రజలు కూడా అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట. ఈ జన్మలేంటి అని. ఇలా మాట్లాడుతున్నాడంటే ఈయన పిచ్చి వ్యక్తి కాదు కదా అని చెప్పి మళ్ళీ ఆశ్చర్యపోతున్నారు. భాయిజా, గురుస్థాన్ సాక్షిగా నేను చెప్పింది సత్యం. ఈ బాబా ఎప్పుడూ అసత్యం చెప్పడు. గత జన్మలో నువ్వు గోమాతవి. నాకు సమృద్ధిగా నీ క్షీరాన్ని కన్న కొడుకులా నాకు అందించావు. నా ఆకలి తీర్చావు. ఈ జన్మలో నీకు మాటిస్తున్నాను తల్లి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు
నీ కొడుకు ఈ తాత్యాన్ని కంటికి రెప్పలా కాపాడతాను. ఇదే నా వాగ్దానం బెహన్. ఇది నా యజమాని మీద ఆన, అల్లా మాలిక్ అన్నారు బాబా గంభీరంగా. అందరూ వింతగా చూస్తున్నారంట. మంది జన్మజన్మల బంధం, నువ్వు నా సోదరివి, గత జన్మలో నన్ను కన్న తల్లిలాగా ఎంతో ప్రేమగా చూసుకున్నావు నువ్వు. అప్పుడు నన్ను అడిగావు నెక్స్ట్ జన్మ కూడా నీతో పాటు ఉండాలని, అందుకే ఈ జన్మలో నువ్వు ఇలా నన్ను కలుసుకోగలిగావు, నీ కోరిక ఇలా తీరింది అని చెప్పినప్పుడు జనాలు వింతగా చూస్తున్నారంట. కాసేపేమో భగవంతుడిలా కనిపిస్తాడు, కాసేపేమో పిచ్చి వ్యక్తి అన్నట్టు చూస్తారనమాట జనాలంతా వింతగా చూస్తున్నారు. బాబాకి ఏంటి పిచ్చా ఏంటి, గత జన్మ ఈ జన్మ అంటున్నారు అని చెప్పి చూస్తుంటే ఇక్కడ బాబా చాలా అద్భుతంగా చెప్పారంట. చూడండి, బాయిజా గురుస్థాన్ సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పింది సత్యం. ఈ బాబా ఎప్పుడు అసత్యం చెప్పడు. గత జన్మలో నువ్వు గోమాత అంట. నాకు సమృద్ధిగా నీ క్షీరాన్ని ఇచ్చి, నీ పాలన ఇచ్చి, కన్న కొడుకులా నన్ను ఆదరించావు, కన్న కొడుకులా నా ఆకలి తీర్చావు. ఈ జన్మలో నీకు మాటిస్తున్నాను తల్లి, ఆ జన్మలో నన్ను కన్న కొడుకులా చూసుకున్నావు కాబట్టి నీ క్షీరాన్ని ఇచ్చి, పాలిచ్చి, సో ఈ జన్మలో నీకు మాటిస్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కొడుకు ఈ తాత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను. ఇదే నా వాగ్దానం బెహన్, ఇదే నా వాగ్దానం బెహన్. ఇది నా యజమాని మీద ఆన, అంటే ఆ భగవంతుడి మీద ఆన, అల్లా మాలిక్, భగవంతుడే అందరికీ యజమాని అన్నారు గంభీరంగా. అందరి ముందు అందరూ వింతగా చూస్తున్నారు కదా, అందరికి అర్థమయ్యేలాగా గట్టిగా చెప్పారనమాట బాబా. నేను ఎప్పుడు అసత్యం చెప్పను, నేను చెప్తుంది సత్యం. గత జన్మలో నువ్వు గోమాతవి, నాకు నీ క్షీరాన్ని ఇచ్చావు, కన్న కొడుకులా ఆదరించావు, నా ఆకలి తీర్చావు. ఈ జన్మలో నీకు మాటిస్తున్నాను తల్లి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కొడుకు ఈ తాత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను. ఇదే నా వాగ్దానం బెహన్ అని చెప్పేసి, ఇది నా యజమాని మీద ఆన, ఆయన భగవంతుడిని ఎప్పుడు యజమాని అంటారు, నా భగవంతుడి మీద ఆన, అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని చెప్పి గట్టిగా చెప్పారనమాట. గంభీరంగా చెప్పారు బాబా. బాబా భావోద్వేగంతో ఇంకప్పుడు ఆవిడ ఇంకా కొడుకుని ప్రాణాలా చూసుకుంటానన్నారు కదా, ఏ తల్లికన్నా అంతకన్నా ఏం కావాలి, ఏ తల్లిదండ్రులకైనా బిడ్డల మీదే ఉంటుంది ప్రేమ అంతా. ఆ బిడ్డనే బాబా కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పి వాగ్దానం చేశారు కదా. ఇంకా ఆవిడకి ఇంకా భావోద్వేగం అయిపోయిందంటే, ఆవిడ మనస్సు పులకరించిపోయింది. ఇంకా భావోద్వేగం అంటే ఎమోషన్ అయిపోయిందనమాట. తను తట్టుకోలేని ఆనందంతో బాబా పాదాలకి నమస్కరించి, బాబా అని చెప్పేసి బాబా పాదాలకి నమస్కరించింది బాయిజాబాయి. ఆ క్షణంలోనే ఆ మనస్సులో దృఢంగా నిశ్చయించుకుందనమాట. అంతటి వరాన్ని ఇచ్చిన బాబాకి ఆవిడ మనస్సులో కృతజ్ఞతగా ఒకటి ఫిక్స్ అయిపోయింది. రోజు బాబాకి భిక్ష పెట్టకుండా తాను భోజనం చేయకూడదని నిర్ణయించుకుంది బాయిజాబాయి మనస్సులో. ఆమె దృఢ నిశ్చయానికి ప్రతిఫలంగా, ఆమె చేపట్టిన ఆ వ్రతానికి ఫలితంగా ఆమెకు బాబా ఏ వరాన్ని అనుగ్రహించనున్నారో అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో ఇక్కడ ఎండ్ చేశారనమాట. వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ టాపిక్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. వీడియో చేస్తుంటేనే బాడీ అంతా ఒక రకమైన షివరింగ్తో పులకరించిపోతుంది నాకు కూడా. అంతా బాబా దయ. ఆవిడ ఇంకేంటి మీరే ఆలోచించండి, చాలా న్యాచురల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. హేమాది పంత్కి చాలా థ్యాంక్స్, ఇంత వివరంగా బాబాని కనుక్కొని అక్షరం అర్థమయ్యేలా పుస్తకంలో పొందుపరిచినందుకు. ఆమె ఆ ప్లేస్లో ఏ తల్లి ఉన్నా ఇంక అదే చేస్తుంది. తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతానని చెప్పేసి బాబా మాటిస్తున్నారు. ఇంకేముంది, ఇంక అంతకన్నా ఆ తల్లికి కావాల్సింది ఏముంది. అందుకని బాబా పాదాలకి దండం పెట్టుకొని ఇంకా మనసులో ఫిక్స్ అయిపోయిందనమాట. రోజు సోదరి అంటున్నాడు, అక్క అని పిలుస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తి వచ్చి ఊరంతా భగవంతుడిలాగా దండం పెట్టుకొని, గొప్ప వాళ్ళు దండం పెట్టుకొని ఆయనకి
మనశ్శాంతిని పొందుతుంటే, అలాంటి వ్యక్తి ఈవిడ్ని గుర్తుపట్టి మన జన్మజన్మల బంధం, నువ్వు నా అక్కవి, నా సోదరివి, నీ బిడ్డని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అనేలేకి ఇంకా ఆవిడకి ఇంకా మనసు చెల్లించిపోయి ప్రేమతో బా మనసులో ఫిక్స్ అయిందనమాట. రోజు బాబాకి భిక్ష పెట్టకుండా తాను భోజనం చేయకూడదని నిర్ణయించుకుంది మనస్సులో. అయితే ఇక్కడేంటంటే ఆమె దృఢ నిశ్చయానికి ప్రతిఫలంగా ఆమె చేపట్టిన ఆ వ్రతానికి ఫలితంగా ఆమెకి బాబా ఏ వరాన్ని అనుగ్రహించనున్నారో అని ఎండ్ చేశారు గానీ, వాస్తవంగా వరాన్ని అనుగ్రహించింది మనకి, షిరిడీ వాసులకి. ఎందుకంటే ఆవిడ ఆ రోజు నుండి బాబాకి భిక్ష పెట్టకుండా తాను భోజనం చేసేది కాదు. బాబా ఆవిడ దగ్గర భిక్ష తీసుకునేవారు. కొన్ని సార్లు ఆయన చిట్టడవిలోకి వెళ్ళిపోయేవారు. ఆవిడేమో ఏమీ తినదు బాబాకు పెట్టకుండా. సో, ఆయన చిట్టడవిలోకి వెళ్ళినప్పుడు ఆయన్ని వెతుక్కుంటూ బాయిజాబాయి అంటే ఆయన అక్క, వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళనమాట ఇక. వీళ్ళ జన్మజన్మల బంధం. ఆయన్ని వెతుక్కుంటూ చిట్టడవుల్లో తిరుగుతూ పోయి, ఆయన్ని వెతుక్కొని ఆయన కనపడగానే కనిపించాలి మరి తమ్ముడు కదా! కనిపించగానే ఆయనకి తినిపించి, ఆ తర్వాత ఆవిడ తినేది. అప్పుడు బాబా ఏంటంటే, "అమ్మ నా కోసం ఎందుకింత కష్టపడతావు? ఈ చిట్టడవులంతా సంచరిస్తూ ఉంటావు. ఎందుకు నా మీద ఇంత ప్రేమ?" అని చెప్పేసి బాబా మెల్లమెల్లగా చిట్టడవుల్లో సంచరించడం మానేసి, మసీదులోనే ఉండిపోవడం మొదలుపెట్టారు. బాబా మసీదులోనే ఉండిపోవడానికి కారణం బాయిజాబాయి. ఎందుకు ఆవిడని ఇబ్బంది పెట్టడం ఆ వయసులో అని. ఎందుకంటే ఆల్రెడీ చిన్న బాబు కూడా ఉన్నాడు కదా! ఆవిడ పెద్ద వయసే కదా తల్లి. అలాగే తాత్య. తాత్యాకైతే ఆఖరి క్షణాల్లో అందరికి తెలుసు. బాబా గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆయన్ని కాపాడుకుంటా అన్నాడు కదా! చివరికి బాబాకి ఆయన రోగంతో బాధపడుతూ ఉంటే తన ఆయువుని తాత్యాకిచ్చి ఆయన తన శరీరాన్ని ఇంకా తనువుని చాలించారు అని చెప్పేసి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారని బాబా ఎండింగ్ డేస్లో బాబా చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. తాత్య మేనల్లుడు బాబాకి, బాబా మాటల్లోనే. సో బాబా వివరించిన దాని ప్రకారం బాబాకి ఒక అక్క, ఒక మేనల్లుడు ఉన్నారనమాట. ఇది ఫ్రెండ్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే బాబాకి ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ అని. ఓవరాల్గా మహల్సాపతి పరిచయం చేశారనమాట. షిర్డీ గ్రామ్ పెద్దయిన అప్పా కోతే పాటిల్, అలాగే తన భార్య బాయిజాబాయి, తన కొడుకు తాత్య పాటిల్తో కలిసి బాబా దర్శనం చేసుకున్నారు. బాబా చాలా వండర్ఫుల్గా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకి వాళ్ళతో గత జన్మ బంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, ఈ జన్మలో చివరి వరకు నీ కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పి మాటిచ్చారు బాయిజాకి. అలాగే బాయిజాబాయి కూడా బాబాకి ఆహారం తినిపించకుండా నేనేం తినకూడదు అని చెప్పేసి తను కూడా మనసులో ఫిక్స్ అయిందనమాట. అలాగే చాన్నాళ్ళు పాటించింది. ఇంకెంతకన్నా ఏం చెప్తాం. ఎండింగ్లో ఒక మాట చెప్పాలనుకున్నాను. సో అది చెప్పి వీడియోని ముగిస్తాను. ఫ్రెండ్స్, మూవీని కంపేర్ చేయమాకండి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు బాబా గురించి మనకి చెప్పే ప్రయత్నం. అక్కడ మూవీని ఆసంతం తీయాలంటే ఎన్నో ఎపిసోడ్స్ని 3 అవర్స్లో చూపించాలంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఏదైతే తెర మీద చూపించగలుగుతారో అంతవరకే చూపిస్తారనమాట. అది ఒక ట్రైలర్ లాగా. ఫుల్ మూవీ అంటే పుస్తకం అనమాట. పుస్తకంలో చదివితే మనకు క్లారిటీగా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా క్లారిటీ వచ్చింది కదా. బాయిజాబాయి భర్త ఎవరు, ఆయన పేరిచ్చారు. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా క్లియర్గా చెప్తుంది ఒకటే, ఇక్కడ మనకి ప్రతిదీ ఆధారాలతో సహా ఉన్నాయి. షిరిడి వెళ్ళినప్పుడు సందర్శించండి, బాయిజాబాయి ఇంటిని చూడండి, తాత్య ఉన్న ప్లేస్ని చూడండి, బాబా ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్,
ఓం సాయిరామ్.